ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉంది. ఓవైపు స్కూల్ అడ్మిషన్లకు రోజులు దగ్గర పడుతుంటే మరోవైపు సెక్రటేరియట్ నిర్మాణం టైంకి అవుతుందా లేదా అనే క్లారిటీ లేకపోవడంతో ఉద్యోగుల పరిస్థితి గందరగోళంగా మారింది. అకాడమిక్ ఇయర్ దగ్గర పడుతోంది. స్కూలు కాలేజీల్లో అడ్మిషన్లు మొదలవబోతున్నాయి. అప్పుడే కొన్ని చోట్ల అడ్మిషన్స్ మొదలైపోయాయి కూడా. విజయవాడలో ఇల్లు అద్దెకు కావాలంటే ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టాలి. అయితే ఈ ప్రయత్నాలు మొదలు పెట్టాలో లేదో తెలియని డైలమాలో ఉన్నారు ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులు. టెంపరరీ సెక్రటేరియట్ కూడా ఇప్పట్లో తయారవుతుందా లేదా అనేది కూడా తెలియటం లేదు. జూన్ నాటికల్లా రావాలని ప్రభుత్వం ఒకవైపు ఆర్డర్ వేసింది. అసలు సెక్రటేరియటే లేనప్పుడు ఉద్యోగులతో పనులు ఎక్కడ చేయిస్తారో ఎవ్వరికీ తెలియడం లేదు. అంటే ఖచ్చితంగా మాకు రేపు జూన్ 2 నుంచి కూడా మా రాష్ట్ర రాజధాని తాత్కాలిక రాజధానిలో తాత్కాలిక సచివాలయం ఏర్పాటు చేసి పంపిస్తానని చెప్పి సీఎం గారు ఇప్పటికే చెప్పడం జరిగిందండి. అయితే దానికి సంబంధించి ఏమి ముందుకు అడుగులేకపోయినప్పటికీ కూడా ఈరోజు తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి ఇంకా టెండర్స్ కూడా ఖరారు కాలేదు. కాబట్టి దగ్గర 4 months టైం ఉంది. కాబట్టి ఎంప్లాయీస్ అందరూ ఒక రకమైన ఆందోళన నెలకొని ఉంది. ఎందుకంటే ఈ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలకి స్కూల్ అడ్మిషన్స్ అవి దొరికే పరిస్థితి ఉండదు. మార్చి నెలలోనే కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి ఈ లోపే అంటే గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుని చెప్పగలిగితే కనుక వెళ్ళడానికి రెడీగానే ఉన్నారు చాలా వరకు ఎంప్లాయీస్. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా భవన నిర్మాణం పూర్తి కాలేదు కాబట్టి ఎక్కడ ఉంటాం అన్నది కానీ లేదనుకుంటే ఇంకా పిల్లల స్థానికత మీద ఒక నిర్ధారణకి గవర్నమెంట్ ఇంకా రాలేదు కాబట్టి అదొక విషయం. ఆల్రెడీ మెంటల్లీ ప్రిపేర్డ్ వెళ్ళడానికి దట్టు ఇక్కడ జూన్ దాకా ఉండాలి అనేది ఎప్పటి నుంచో ముందే అనుకున్నది కాబట్టి అది ఊహించిందే. ఏదైనా అది వసతి కల్పించేది మన పరిధిలో లేనిది గవర్నమెంట్ చూసుకుంటుందన్న నమ్మకం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మేమైతే వెళ్ళాలనుకున్నాం. అక్కడ వాళ్ళు చేసుకునేది గవర్నమెంట్ చేసుకునేది చేస్తారని నమ్మకం ఉంది. పిల్లల్ని స్కూళ్లలో కాలేజీల్లో చేర్పించాలంటే ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. సెక్రటేరియట్ ఇప్పటికీ పేపర్ మీదనే ఉండటంతో హైదరాబాద్ లో అడ్మిషన్లు తీసుకోవాలని కొంతమంది డిసైడ్ అయ్యారు. అయితే హైదరాబాద్ లో అడ్మిషన్లు తీసుకోవడం రిస్కే. అకస్మాత్తుగా జూన్ నాటికి ఏపీకి రావాలని ప్రభుత్వం చెబితే పిల్లల చదువుల సంగతి ఏంటనే గందరగోళంలో ఉద్యోగులున్నారు. అలాగని విజయవాడలో అడ్మిషన్లు తీసుకుంటే సెక్రటేరియట్ నిర్మాణం ఆలస్యమైతే పిల్లలు విజయవాడలో, తమ నౌకరీ హైదరాబాద్ సెక్రటేరియట్ లో అవుతుందనే టెన్షన్ లో ఉన్నారు. మేము 100% వెళ్తాం. మేము అడిగింది ఏంటంటే ఇప్పుడు మనం వెళ్తే అక్కడ మాకు ఇప్పుడు చిల్డ్రన్స్కి స్కూల్స్లో సీట్ దొరికే పరిస్థితి ఉందా, లేకపోతే వెళ్ళిన వాళ్ళకి అక్కడ అకామిడేషన్ ఉండడానికి వీలైనట్టు ఇప్పుడు ఆ వెలగపూడి ఇప్పుడు కొత్త రాజధాని ఎక్కడైతే కడుతున్నారో సెక్రటరియట్ ఆ దగ్గరలో మేము ఉండడానికి ఏమైనా అకామిడేషన్ అవైలబిలిటీ ఏదైనా ఉందా? జూన్ లోపు అసలు ఈ బిల్డింగ్స్ కంప్లీట్ అవుతాయి అన్న దీన్ని ప్రభుత్వం ఇంతవరకు సరైన క్లారిటీ ఉద్యోగులకు ఇవ్వలేదు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న 10,000 మంది ఉద్యోగులు, సెక్రటరియట్లో ఉన్న 1,500 మంది ఉద్యోగులు కూడా వాళ్ళు కోరుకునేది ఒకటి, జూన్ కల్లా సెక్రటరియట్ మిగతా బిల్డింగ్స్ అన్ని రెడీ అవుతాయా, మా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసుకోవాలా లేకపోతే హైదరాబాద్లోనే ఉంచుకోవాలా అన్న దాని మీద ప్రభుత్వం స్పష్టత ఇవ్వని పక్షంలో తరలి రావటం ఇబ్బంది అవుతుంది అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. సెక్రటేరియట్ లింకు ఇళ్ల విషయంలో కూడా ఉంది. ఇప్పటికే విజయవాడలో కిరాయికి ఇల్లు దొరకట్లేదు. మంచి ఇల్లు కావాలంటే బోలెడంతా అద్దె పెట్టాల్సి వస్తోంది. విజయవాడలో ఇల్లు రెంటుకు తీసుకుందామని అనుకున్నారనుకోండి, సెక్రటేరియట్ కడితే ఓకే, కట్టకపోతే రెంటుకు తీసుకున్న ఇల్లు వేస్టే కదా. పోనీ సెక్రటేరియట్ మీద క్లారిటీ వస్తే మే, జూన్ నెలల్లో రెంట్ ఇళ్ల కోసం ప్రయత్నించాలి. ఇప్పుడే ఇల్లు దొరకట్లేదు. అప్పటి పరిస్థితి ఎలా ఉంటుందోనని భయం. పోనీ హైదరాబాద్ లోనే ఉంచేస్తే అదో ప్రాబ్లం. ఎన్నాళ్లు హైదరాబాద్ లో ఉంచుతారో తెలియదు. హైదరాబాద్ లో ఉన్న ఇంట్లో కంటిన్యూ అవ్వాలా, విజయవాడకు షిఫ్ట్ అవ్వాలా అనేది సమస్యే. ఏపీ సెక్రటేరియట్ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. వెలగపూడిలో టెంపరరీ సెక్రటేరియట్ కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నా 6 నెలల్లో సెక్రటేరియట్ నిర్మాణం పూర్తవుతుందని గ్యారంటీ లేదు. ఏ విధంగా చూసినా కూడా పిల్లల చదువు, కిరాయి ఇల్లు ఏపీ ఉద్యోగులకు సమస్యలుగానే ఉన్నాయి.